ప్రైజ్ ద లార్డ్. నేటి వాగ్దానము, వారి ప్రాణ విమోచన ధనము బహు గొప్పది, అది ఎన్నటికినీ తీరక అట్లుండవలసినదే. కీర్తనల గ్రంథము 49వ అధ్యాయము 9వ వచనము. ఆయన మనలను అంధకార సంబంధమైన అధికారంలో నుండి విడుదల చేసి తాను ప్రేమించిన తన కుమారుని యొక్క రాజ్య నివాసులుగా చేసెను. ఆ కుమారుని యందు మనకు విమోచనము అనగా పాపక్షమాపణ కలుగుచున్నది. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంసంలో గలవారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలము గల వాణ్ణి అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును, జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్తమాంసములలో పాలువాడాయను. ఆయన చేసిన ఉపకారములకు నేనేమి చెల్లించెదను అని కీర్తనాకారుడు అంటున్నాడు. మనం ఏమి చెల్లించలేని వారం కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాపలము అర్పించుదుము. దేవుడు ఒక్కడే, దేవునికిని నరులకును మధ్యవర్తి ఒక్కడే, ఆయన క్రీస్తేసన్నరుడు. ఈయన అందరి కొరకు విమోచన క్రయధనంగా తన్ను తానే సమర్పించుకొనెను. ఆమేన్.